హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 2024లో తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, అలాగే తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి, తొలి ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, అలాగే ఆ రోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటి, అలాగే స్వామివారికి ఏమి నైవేద్యం సమర్పించాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందామండి. జూలై 17వ తేదీ బుధవారం వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అని అంటారు. దీనిని దైవ ఏకాదశి లేదా హరిశయన ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారు అంటే ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగి నిద్రలోకి వెళ్తారు అని చెబుతారు. తొలి ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చింది అంటే చాతుర్మాస వ్రతం ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. చాతుర్మాస నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారండి. మనకు సంవత్సరంకి 24 ఏకాదశులు ఉంటాయి. నెలకు 2 ఏకాదశులు అనేవి వస్తాయండి. ఏకాదశి వ్రతం ప్రారంభించే వాళ్ళు ఈ తొలి ఏకాదశి నుండి ప్రారంభం చేస్తారండి. వ్రతములు అంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి పూజ అనేది చేస్తారండి భక్తులు. అందుకే దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇంత పరమ పవిత్రమైన తొలి ఏకాదశి 2024లో ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం తొలి ఏకాదశి తిథి 2024 జూలై 16 మంగళవారం సాయంత్రం 5:08 నుండి ప్రారంభం అవుతుందండి. 17వ తేదీ జూలై 2024 బుధవారం సాయంత్రం 5:57 వరకు ఏకాదశి తిథి అనేది ఉంది అండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యోదయం తిథిలో మొదలయ్యే తిథిని బట్టి మనం పండుగలను జరుపుకుంటాం కదా. ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము రాత్రి 1:24 వరకు ఉంటుంది. తొలి ఏకాదశి రోజు పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. అంటే శుభ సమయం ఎప్పుడు ఉంది అనేది తెలుసుకుందాము. 17వ తేదీన బుధవారం తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 6 గంటల లోపు చేసుకోవచ్చు. ఆ సమయం కుదరలేదు అనుకునే వాళ్ళు మరలా ఉదయం 7:31 నుండి ఉదయం 9:09 లోపు చేసుకోవచ్చండి. కొంతమందికి ఈ సమయం కూడా కుదరలేదు అంటే ఉదయం 10 గంటల నుండి ఉదయం 11:53 లోపు చేసుకోవచ్చండి. తిరిగి మరలా సాయంత్రం 4:23 నుండి 6:03 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే జొన్న పేలాలు బెల్లం కలిపి పిండిగా చేసిన నైవేద్యం సమర్పించాలి అండి. తొలి ఏకాదశి అంటే ఏమిటి, తొలి ఏకాదశికి ఉన్న విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. కృతాయుగంలో మృగాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను రాక్షసులను హింసిస్తుండేవాడండి. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని చంపడానికి 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయారు. ఒక గృహలో నివసిస్తుండగా శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడిని చంపుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఏమి కోరిక కావాలో ఆ కన్యను అడిగారండి. అప్పుడు ఆ కన్య విష్ణుప్రియుగా భక్తుల చేత పూజింపబడాలి అని వరం కోరుకుంది. అప్పటి నుండి ఏకాదశి తిథిని పూజలు అనేది చేసుకుంటున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది దేవతలు ఋషులు ఏకాదశి తిథిని పాటించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అంత పరమ పవిత్రమైన ఏకాదశి రోజున స్వామివారికి ఎలా పూజ చేయాలి అంటే ఉదయం లేచి స్వామివారిని పూజించిన తరువాత ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. జాగరణలో శ్రీ మహావిష్ణువు పారాయణం కానీ మహాభారతం కానీ చదువుకుంటూ కాలక్షేపం అనేది చేయాలి. మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున స్వామివారికి పూజ చేసి విష్ణువు ఆలయాలు కానీ వెంకటేశ్వరుని ఆలయాలు కానీ వెళ్ళి దర్శించిన తరువాత ఉపవాసన నియమం అనేది విరమించుకోవాలి. ఆ రోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పాటిస్తూ ఉండాలి అండి.
ఆ తొలి ఏకాదశి రోజున స్వామివారిని తలుచుకుంటూ అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.